ఓకేలా ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు ఇంకా కంట్రోల్ అవ్వలేదు ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం అలాంటి బయటలే కొంత ఫైర్ ఇంజిన్ ఉండలేదు
ఇంకా కంట్రోల్ అవ్వలేదు. ఇంక ఫైర్ ఇంజిన్ తీసుకొస్తున్నాం. అదండి బయటనే వంద ఫైర్ ఇంజిన్ ఉంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం ఈ దుర్ఘటన. కాకపోతే సకాలంలోని కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ వచ్చారు. అన్ని కంపెనీల నుంచి మొత్తం మిషనరీ వచ్చి మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు కింద దించారు. చాలామంది ఉషా ప్రేమికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది. ఏదైనా సరే చాలా బాధాకరమైన విషయం. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమో, చాలా పొగ పట్టేస్తుంది లోపల. ఆ పొగల దాంట్లోకి వెళ్ళి చూస్తున్నారు. సకాలంలోనే ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి ఆయన తిరుపతి వెళ్ళినా అక్కడి నుంచి మాకు అందరికీ ఫోన్లు చేసి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం యంత్రాంగాన్ని అందరూ పంపించారు. కాకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇందులోని ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే కలెక్టర్ గారు వాళ్ళు మాట్లాడతారు, మనం అఫీషియల్గా ఏది చెప్పకూడదు కాబట్టి. కాకపోతే రెస్క్యూ బాగా జరిగింది ఇప్పటివరకు. నేను దగ్గర ఉండి అక్కడ అందరూ చాలామంది హెల్ప్ చేశారు. పక్క కంపెనీలో వచ్చి మొత్తం వాళ్ళ మిషనరీ అంతా కూడా పట్టుకొచ్చి. ఇంకా తెలియదు బయటకు అయితే నేను చూసినప్పుడు 19 మందిని ఉషా ప్రేమ పంపించాం. అక్కడ బయటను ఒక్కరు మనసు ఇచ్చారు ఫస్ట్ ఎయిడ్కి. ఇప్పుడు మేడ మీద 3rd ఫ్లోర్ నుంచి మాత్రం 9 మందిని ఇచ్చారు క్రేన్లతోనే. ఇంకా రెస్క్యూ అవుతూనే ఉన్నది లోపల. అది చెప్తారు విషయం.